హాయ్ హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆయిల్ లిక్కీ వ్లాగ్స్. ఈరోజు నేను ఆయిల్ మసాజింగ్ హెయిర్కి కేర్ ఎలా తీసుకోవాలి, టిప్స్, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఎక్స్పీరియన్స్ అయిన పర్సనల్ థింగ్స్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇదంతా నేను నా హెయిర్కి ఎట్లా ఆయిల్ మసాజ్ చేసుకుంటున్నాను, ఎంతసేపు చేసుకుంటున్నాను అనేది టాపిక్. ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉంది, నేను దాన్నే యూజ్ చేస్తున్నాను. పారాషూట్ కూడా నేను వాడతాను, నాది అదే బ్యాచ్, ఏది ఉంటే అదే వాడే బ్యాచ్. ఇదే పర్టికులర్గా కావాలి అని ఏం లేదు, నాకు ఇన్స్టెంట్గా ఏది ఉంటే దాంతోనే అడ్జస్ట్ అయిపోతా. అయితే ఇక్కడ స్కాల్ప్కి మసాజ్ చేయాలి ఆయిల్. ఆయిల్ మన మొదళ్ళ నుంచి మంచిగా ఇట్లా నీట్గా వేళ్ళతో నొత్తుకుంటూ చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి మనకి రిలీఫ్ ఉంటుంది. కుదుళ్ళ నుంచి మంచిగా గట్టిగా మసాజ్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత మెంతులు వాటర్ ఉంటుంది కదా, నానబెట్టిన మెంతులు, ఆ వాటర్ తాగడం కానీ, నానబెట్టిన మెంతులు మొలకెత్తుతాయి, అవి అన్నంలో కలుపుకొని తినడం కానీ. అయితే నేను చిన్నప్పుడు ఏం చేసేదంటే, చిన్నప్పుడు ఈ బీఎస్సీలో ఉన్నప్పుడు, మన ఇంటర్లో ఉన్నప్పుడు మెంతి మంచిగా నానబెట్టి పేస్ట్ అప్లై చేసేది. అది కొంచెం రిజల్ట్ ఉండేది, జుట్టు షైన్ ఉండేది, కొంచెం ఒత్తుగా అయ్యేది. కానీ అది కన్సిస్టెన్సీగా ఉండకపోయేది. నేను పెట్టిన 1 to 2 వీక్స్ వరకు ఉండేది, దాని తర్వాత మళ్ళీ యథావిధిగా అయ్యేది. అంటే అట్లా కన్సిస్టెన్సీగా నేను పెడితేనే ఉంటుంది అన్నప్పుడు నేను ఎందుకు లోపలికి తీసుకోవద్దు అని నేను స్టార్ట్ చేసిన పెట్టడం. ఇదంతా బంద్ చేసి నేను లోపలికి ఫుడ్ ఇంటేక్ మంచిగా తీసుకోవాలి, ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి, విటమిన్ సి మంచిగా తీసుకోవాలి అని చెప్పి ప్రోటీన్ ఫుడ్ కానీ. ఎక్కువ అయితే నేను మెయింటైన్ చేసేది కరివేపాకు పొడి, మునగాకు పొడి, దాని తర్వాత ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, ఈ ఆరెంజెస్, ఇవి ఎక్కువ. ఈ మెంతులు, మొలకెత్తిన మెంతులు అన్నంలో కలుపుకొని తినడము, ఇవన్నీ మన లోపల నుంచి జుట్టును గట్టిగా చేస్తుందండి, ఊడిపోకుండా. ఏదైనా మాస్క్ కానీ ఏదైనా కూడా కొంతకాలం వరకే ఉంటుంది. మనకి ఇన్సైడ్ నుంచి మనం ప్రిపేర్ అవుతూ ఉంటే మన జుట్టు కూడా మనకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, కన్సిస్టెన్సీగా చేయకపోయినా కూడా వీడు మంచిదే తీసుకుంటున్నాడు కదా అని చెప్పి మనకి సపోర్ట్ చేస్తుంది కదా. దాని తర్వాత చిక్కుళ్ళు కూడా చాలామంది రఫ్గా డీల్ చేస్తూ ఉంటారు, రావట్లేదు అని చెప్పి. మంచిగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి, అంటే మన నుదుటి నుంచి కాకుండా ఫస్ట్ కింద మన ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ నుంచి నీట్గా చిక్కులు మెల్లిగా తీసుకుంటూ రావాలి. జుట్టును కూడా ఒక ప్రాణం ఉన్న దానిలాగే డీల్ చేయాలి. నన్ను అడిగితే చాలామంది రఫ్గా డీల్ చేస్తారు, అట్లా చేయొద్దండి. అంటే మనకి తెలియకుండానే మనమే దాన్ని కొంచెం సఫర్ చేసిన వాళ్ళం అవుతాము. బయటికి వెళ్ళినప్పుడు అంటుంటారు, బయటికి వెళ్ళినప్పుడు నేను స్కార్ఫ్ వేసుకుంటాను, పొల్యూషన్ తగలనివ్వను, డ్యామేజ్ కాకుండా చూసుకుంటాను అని. అంటే నువ్వు ఇన్సైడ్ నుంచి ఏం తీసుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రేటెడ్గా ఉంటున్నావా? హైడ్రేటెడ్గా వండుకుంటూ, ప్రోటీన్ తీసుకుంటూ, మంచిగా విటమిన్ సి తీసుకుంటూ ఇన్సైడ్ నుంచి నువ్వు నీ జుట్టుకు కావాల్సిన పోషకాలు ఇవ్వు. అది ఎందుకు పెరగదు, ఎందుకు నేను పెరగనంటది కదా. అంటే నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. నాకు తెలిసినంత వరకు, నేను ఎక్స్పీరియన్స్ అయినంత వరకు నేను చెప్తున్నాను. అంతవరకండి నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వాడాను ఒకప్పుడు. ఇవన్నీ నాకు టెంపరరీ అనిపించింది. సో ఇన్సైడ్ బెస్ట్ అని చెప్పి ఇన్సైడ్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. అంటే ఇక్కడ ఆయిల్ పెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే దువ్వెనతో దువ్వద్దు. మినిమం 1 to 2 hours దాకా దువ్వకుండా అట్లనే వదిలేయాలి, లేదా హాఫ్ అన్ అవర్ అయినా జుట్టును వదిలేసేయాలండి. అప్పుడే జుట్టుకు ఆయిల్ మంచిగా పడుతుంది. దాని తర్వాత దువ్వుకోండి, అది కూడా మెల్లిగా దువ్వుకోండి. ఇక్కడ నా ప్రీవియస్ ఫొటోస్ ఉంటాయి, బిఫోర్ మ్యారేజ్. నా జుట్టు చూడండి ఎంత షార్ట్గా ఉందో. ఇది 2022లో ఇమేజ్. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో జుట్టు. ఇక్కడ చూడండి మళ్ళీ షార్టేజ్ అయిపోయింది. ఇదండి వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్రజెంట్. థ్యాంక్ యూ, బాయ్.